తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు హేమంత్ రెడ్డి, ఇర్గంరెడ్డి సుబ్బారెడ్డి ఇద్దరూ కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన ఇవాళ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపు న్యాయవాదులు ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలపైన, రిగ్గింగ్ పైన సాక్ష్యాలు, ఆధారాలతో సహా హైకోర్టు ముందు ఉంచినటువంటి సందర్భం. హైకోర్టు కూడా ఈ అంశాలపైన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపు న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అక్రమాలు చేశారు, ఏ విధంగా రిగ్గింగ్ పాల్పడ్డారు, కనీసం 15 బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కూర్చొనివ్వకుండా అడ్డుకోవడం, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు రాకుండా భయభ్రాంతులు గురి చేయడం, దాడులు చేయడం, ఇలా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరును హైకోర్టు దృష్టికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు. పిటిషనర్లు కోరినట్టుగా రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపు న్యాయవాదులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని వాదించారు. అయితే వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు మాత్రం తెలుగుదేశం పార్టీ తరపు న్యాయవాదులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. గతంలో తాజుద్దీన్ కేసులో రీపోలింగ్ కు అనుమతించినటువంటి తీర్పును ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంలో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, రిగ్గింగ్ జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చు, రీపోలింగ్ కు ఆదేశించవచ్చు, విచారణకు ఆదేశించవచ్చని వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు వాదించినటువంటి సందర్భంలో హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం ఈ అక్రమాలను, రిగ్గింగ్ ను అడ్డుకోవాల్సిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో స్పష్టంగా ఫోటోలు, వీడియోల్లో అక్రమాలు జరిగినట్టు, రిగ్గింగ్ జరిగినట్టు కనిపిస్తోందని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇప్పుడు హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఈ కేసులో జోక్యం చేసుకుని విచారణకు ఆదేశిస్తుందా, లేదంటే ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోమని ప్రకటిస్తుందా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హైకోర్టు కనుక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటిస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ కాపాడలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సంఘం, అధికార పార్టీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, రిగ్గింగ్ చేసుకోవచ్చు, ఏ ఎన్నికైనా అధికార పార్టీ గెలుచుకోవచ్చు. అంతే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో ప్రజలు పాల్గొనరు. ప్రజలు పాల్గొని ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది, కూనీ చేయబడుతుంది. ప్రజలకు ఎన్నికల వ్యవస్థ పైన నమ్మకం పోతుంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి కూడా బయటికి రారు. అలాంటి సందర్భంలో ఓటింగ్ శాతం కూడా తీవ్రంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇది ఓవరాల్ గా ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ఈ విషయంలో హైకోర్టు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, విచారణకు ఆదేశించాలి, మళ్ళీ రీపోలింగ్ నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుంది, ఎన్నికల వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరూ కాపాడలేరు. కోర్టులు కనుక జోక్యం చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఇష్టారాజ్యంగా యథేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకొని రిగ్గింగ్ పాల్పడి గెలవడానికి రాజమార్గం వేసినట్టు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.